హలో ప్రకాష్, ఏమైంది? పనబ్బాయి వచ్చాడా? సరే అయితే వాడొచ్చాక నా ఫ్లాట్కి తీసుకునిరా. సరే. ఆ స్వప్న, చెప్పవే. షాపింగ్కి వెళ్దాం అన్నావు, వస్తావా? లేదే, పనంతా నేనే చేయాల్సి వచ్చింది. నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఐఎమ్ సో టైర్డ్. అంత పని ఒక్కదానివే చేసుకుంటావా? రాలేదే బాబు, మానేశాడు. కొత్తోడొస్తాడు ఇప్పుడు. ఎంతమంది మారతారు నీ దగ్గర? నీ పని బాగుంది. నా పని బాగుందా? పానోళ్ళని నెలకోసారి మారుస్తున్నావు కదే, అలా సాగుతుంది నీకు. నీకు తెలుసు కదా, ఈయన పోయిన దగ్గర నుంచి రాత్రులు నిద్ర పట్టట్లేదు. పోనీ ఎవరితోనైనా సెటిల్ అయిపోదామంటే వచ్చిన ప్రతి ఓడు నా టేస్ట్లకు సెట్ అవ్వట్లేదే. అందుకే నేను చెప్పేది, ఎవరితోనూ పర్మనెంట్గా సెటిల్ చేసుకోకూడదు. ఆయన డబ్బు పడేస్తే ఎంతమంది మగాలు రారు, ఎవడో ఒకరితో సెట్ అయిపో. నీకు తెలుసు కదే, బయట ఆయనకి ఎంత మంచి పేరుంది. ఇప్పుడు ఆయన పోయాక నేను ఇలాంటి పని చేస్తున్నాను తెలిసిందనుకో, చాలా పరువు తక్కువే. అందుకే ఇలా గుట్టు చప్పుడు కాకుండా ఇలా చేద్దాం అనుకుంటున్నా. కానీ ఎవరు సెట్ అవ్వట్లా. నిన్నే వాచ్మెన్ కొత్త పనోడిని చూస్తా అన్నాడు. అదిగో పనోడు వచ్చినట్టున్నాడు. సరే బాయ్. కమిన్, రా. రా, ఇక్కడ నిలబడు. మేడం, మీ కొత్త పనోడు. టోపీ ఏది? క్రింద పెట్టొచ్చాను. సరే అయితే వీడు అన్ని పనులు చేస్తాడా? చేస్తాడు మేడం. ఏరా ప్రకాష్, చాలా చిన్నోళ్ళ అయినా సరే బాగా పనిచేస్తాడు. మనిషి అయితే ఏమో గాని పనిలో మాత్రం బాగా కట్టాడు. మీరు పని చెప్పాలే గాని ఏ పనైనా చేస్తాడు. మా ఊర్లో ఇది చాలా పెద్ద పేరుంది మేడం. సరే అయితే నేను చూసుకుంటా. జాగ్రత్తగా పని చూసుకోరా. సరే మేడం, ఉంటాను. నమస్తే, వెళ్ళొస్తాను. మంచిది. జాగ్రత్త రా. అమ్మగారు చెప్పినట్టు బాగా వినేసి ఆమెకి ఏం కావాలో చూసుకో. వెళ్ళొస్తాను అమ్మగారు. నమస్తే అమ్మగారు. ఏం పేరు? రాజు అండి. ఏం చదువుకున్నావు? 10th క్లాస్ ఫెయిల్ అండి. మా అయ్య ఏదో పనిలో పెట్టండి అని ప్రకాష్కి చెప్పారండి. ఇక్కడ ఇల్లు తుడవాలి, బట్టలు ఉతకాలి, అన్ని పనులు చేస్తావు కదా? చేస్తానండి. సరే, నీ రూమ్ చూపిస్తా, బట్టలు సర్దుకో. ఏ పని చేయాలో చెప్తాను. సరే అండి. రాజు, ఇదే నీ రూమ్. సరే అండి. వెళ్ళి బట్టలు సర్దుకో దాంట్లో. ఓకే అండి. రాజు, ఇలా రా. నీకో పని చెప్తాను, చేద్దు గాని. చెప్పండి మేడం. ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది. జెండుబాం రాయవా? తీసుకొస్తాను మేడం. ఎంతసేపు తెస్తాడు వీడు? రారా. ఎంతసేపు చూడాలరా? కూర్చో. తెచ్చాను మేడం. తల పగిలిపోతుందిరా, రాయ్. ఎక్కడ రాయమంటారు? ఇక్కడ రాయ్. నీ చెయ్యేంట్రా ఇంత మెత్తగా ఉంది? అవును మేడం, నేను ఇంటి దగ్గర ఏ పని చేయను. కొంచెం మెడ మీద కూడా రా. ఇక్కడ
ఇక్కడ కూడా పెయిన్ ఉంది అవును. అమ్మగారు. చాలా నొప్పులున్నాయిరా, అందుకే నిన్ను పనిలో పెట్టుకున్నాను. సరే మేడం, మీరు హాయిగా నిద్రపోండి, నేను అన్ని చోట్ల రాస్తాను. థ్యాంక్స్ రా. సరే మేడం. సరే గాని నాకు ఫోన్ వస్తున్నట్టుంది, నేను మాట్లాడుకొని వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. సరే మేడం. ఈ మేడం ఏదో తేడాగా ఉంది. అమ్మయ్య, మేడం ఎక్కువ పని చెప్పేస్తుంది, అయినా తప్పదు. అమ్మా నాన్నల కోసం కష్టపడాలి. కాసేపు పడుకుంటే బాగుంటుంది కదా, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఓహో, నిద్రపోతున్నావా? నిజంగా చెప్తా ఉండు. విడిపని ఇప్పుడు కాదు, సెకండ్ హాఫ్లో తెలుస్తాను. చేతికి అందిందాన్ని వదిలేస్తున్నానే. మళ్ళీ వస్తా ఉండ్రా. రాజు, చెప్పండి మేడం. ఏంటి ఎక్కడ పని అక్కడే వదిలేసావు? పని చేసుకోవాలి కదా. నేను వచ్చి ఎంతసేపు అయింది? కాఫీ తీసుకొనిరా. సరే మేడం. హలో, ఏమే సుశీల, ఏం చేస్తున్నావు? నీకేంటే, నువ్వు బాగానే ఉంటావు. ఇక నాకే కరెక్ట్గా లేదు. ఈ పనోడు కొత్తోడు కదా, వీడికేం తెలియట్లేదు, అన్నీ నేనే నేర్పించాల్సి వస్తుంది. ఆఖరికి టీ కూడా నేనే తెమ్మని చెప్పాలి. అయ్యో పాపం. ఉండవే, మళ్ళీ ఫోన్ చేస్తా. అయ్యో, ఏంటిది? అబ్బా, కాలిపోయింది మేడం. అబ్బా అబ్బా, ఏదిరా? చూపించు. చూయించకూడదు మేడం. ఉండ్రా, నాకు చూపించు. వద్దు నాకు మేడం. చూపిస్తే ఏమవుతాయి? వద్దు. ఎక్కడ? అబ్బా, ఉండు. ఉండ్రా, నన్ను చూడరా. అబ్బా, నీకు దండం పెడతా, ఇట్రారా. మేడం. రేయ్, ఇట్రారా. వద్దు ఏంట్రా మేడం. అంత సిగ్గెందుకు నీకు? చేతి తీరా, తీ. అరే, అబ్బా. ఉండ్రా, బర్నాలు తీసుకొస్తాను. సరే మేడం. అబ్బా, అమ్మా. మేడం ఏంటి ఇంత పని చేసింది? అయ్యో. ఓ అబ్బా. అన్నింటికి నీకు కంగారు ఎక్కువ. టీ నా మీద పోసా, నువ్వు పోసుకున్నావు. వద్దు మేడం. చూపించు. వద్దు వద్దు. చూపించరా. వద్దు మేడం. ఏదో సిగ్గోటి నీకు. బా. ఏంగా చూపించు. వద్దు మేడం. అరే, ఏంగా చూపించు. ఏంట్రా? ఒకసారి పైకి లేపు. అబ్బా, ఎలా ఉందిరా? ఏ, పైకి లేపురా. లేపరా. వద్దు మేడం. ఏ, సిగ్గులేదేం లేదు, నేనేగా ఉన్నది. వద్దు మేడం, నాకు సిగ్గు.
నేనెవరి ముందో తీయమని చెప్పట్లేదు కదా, మేడం వద్దు మేడం, నా ముందే కదా. నాకు ఇష్టం ఉండదు. సిగ్గుపడితే ఎలారా? ఆయింట్మెంట్ రాస్తాను, తీయు. వద్దు మేడం. ఎలా ఉందిరా? మీరే కావాలని పోసారు నా మీద. అదేదో అనుకోకుండా జరిగిందిరా. కావాలని పోసానా? కావాలని పోస్తే వేరేలా ఉంటది. ఏంటి మేడం మాట్లాడుతున్నారు? ఏం లేదులే, నువ్వు రెస్ట్ తీసుకో. నిన్నెళ్ళి పాలు తీసుకొస్తా.